హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే మనం ఢిల్లీలో అయితే ఉన్నాం. ప్రగతి మైదానంలో జరుగుతున్నటువంటి భారత్ మొబిలిటీ ఈవెంట్కి అయితే వచ్చానమాట. గ్లోబల్ ఎక్స్పో 2024 ఈవెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 600కి పైగా కంపెనీస్ అయితే వారి వెహికల్స్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చాయన్నమాట. కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ మొత్తం కూడా మనకి పరిచయం చేయడానికైతే ఈ ఎక్స్పోకి అయితే 50 దేశాలకు పైగా వారి యొక్క ప్రొడక్ట్స్ని అయితే అంటే ఆటోమొబైల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని అయితే అంటే జేసీబీలు అని చెప్పేసి టిప్పర్లు, ట్రక్కులు అన్నీ తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ అయితే మనం టాటా మోటార్స్ స్మాల్ కమర్షియల్ వెహికల్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. కాబట్టి మీకైతే ఈ టాటా మోటార్స్ మనకి ఇండియాస్ ఫస్ట్ బైఫ్యూయల్ పికప్ ట్రక్ అయినటువంటి టాటా ఎంట్రా V20 బైఫ్యూయల్ పికప్ ట్రక్ అంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జితో రన్ అయినటువంటి వెహికల్, అలాగే టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి ప్రజెంటేషన్, అలాగే మనకి టాటా ఏస్ గోల్డ్ సిఎన్జి 2.0కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేయండి. సో ప్రజెంట్ అయితే మనం టాటా ఎంట్రా V20 బైఫ్యూయల్ పికప్ ట్రక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ పికప్ ట్రక్ అయితే ఫ్రంట్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. చాలా ప్రీమియం అయితే ఉంటుంది. సో టాటా ఎంట్రా అనేటప్పటికి మనం దీంట్లో ఏసీ కూడా ఇన్స్టాల్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఎంట్రా పికప్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది. V20 ఏసీ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఏ క్రోమ్లో ఉంది. దాని తర్వాత టాటా లోగో అయితే ఉందన్నమాట. ఫ్రంట్ గ్రిల్ అయితే చూసారు కదా, చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుందన్నమాట. దాని తర్వాత ఇది మనకి మంచి మైలేజ్ అయితే వస్తుందండి, పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్. ఈ వెహికల్ సంబంధించి ఇంజిన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూడండి గైస్. టాటా ఎంట్రా V20 గోల్డ్ బైఫ్యూయల్ పికప్ ట్రక్ అయితే 1.2 లీటర్ 3 సిలిండర్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుందండి. ఇండియాస్ ఫస్ట్ బైఫ్యూయల్ పికప్ ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ పెట్రోల్లో వచ్చేసి 58 PS పవర్ని, 106 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సిఎన్జిలో అయితే 53 PS పవర్ని, 95 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని వెదర్ కండిషన్లో సిఎన్జి మోడ్లో ఉన్న వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వెహికల్ మంచి మైలేజ్ రావడం కోసం గేర్ షిఫ్ట్ అడ్వైజరీ ఉంటుంది, అలాగే ఎకో మోడ్ కూడా ఉంటుంది. ఓకే నైస్. ఇంజిన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇక్కడైతే మనకి గోల్డ్ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అయితే దీంట్లో లోపల యూజ్ చేసింది. ఈ ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే మరి ఇంకేం లేదండి. సో ఒకటి కంటే ఎక్కువ వెహికల్స్ మెయింటైన్ చేసే పరిస్థితిని అయితే ఫ్లీట్ అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళు వారి వెహికల్ని రోడ్డు మీదకి పంపించినప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో అది ఎక్కడుంది ఏంటి సంగతి ఇదంతా కూడా ట్రాక్ చేసుకున్నటువంటి పరిస్థితి, మొబైల్ కనెక్టివిటీ అయితే ఈ వెహికల్లో మనకి టాటా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో కొత్త టెక్నాలజీ అయితే టాటా ఎప్పుడు తీసుకొని రావడానికి ముందుగానే ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ సిఎన్జి బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. లెస్ ఎమిషన్తో మనకి సిఎన్జి వెహికల్ అయితే ఉంటుంది. సో ఇక టాటా ఎంట్రా V20 గోల్డ్ అనేది లోపల నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ డోర్ పాకెట్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే అంత ఉంది. సో సీట్ అయితే మనకి రిక్లైన్ అవుతుంది. దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుద్ది. ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే దీంట్లో లోపల ఉంటుందండి. ఏసీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్లీట్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రైవర్ ప్లస్ 2 కో పాసెంజర్స్ అయితే కూర్చోవచ్చండి. సో గేర్ నాబ్ అయితే మనకి డాష్ మీద ఇచ్చారు. సో డాష్ మీద ఇచ్చారు కాబట్టి దీని లోపల వాక్ త్రూ క్యాబిన్ అని చెప్పేసి అంటారు అనమాట. దీంట్లో లోపల అంటే క్యాబిన్లో అటు ఇటు అయితే నడుచుకోవచ్చు ఈజీగా. దాని తర్వాత ఇక్కడైతే మనకి డ్రైవర్కి అలసట వచ్చినప్పుడు పడుకోవడానికి వీలుగా కూడా మనకి ఇదైతే ఉంటుంది. ఇక్కడ మధ్యలో గేర్ లేవర్ గట్ట ఏం లేకుండా ఉంటుందన్నమాట. దాంతో స్టీరియో సిస్టమ్ ఇదంతా కూడా ఇన్బిల్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట దీంట్లో లోపల. దాని తర్వాత ఇక్కడ ఈ వీల్ క్యాప్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. దాని తర్వాత 165 సెక్షన్ 14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో లోపల ఆఫర్ చేయడం జరిగింది. విచ్ ఈస్ 4 బోల్ట్ టైర్ అయితే దీంట్లో లోపల 4 బోల్ట్ వీల్ అయితే 14 ఇంచ్ వీల్ అయితే దీంట్లో లోపల ఆఫర్ చేయడం. సిఎన్జి ట్యాంక్ అయితే ఇక్కడ వచ్చింది. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అయితే ఇప్పుడు చూడండి. సో అంటే ట్రక్ అనేది మనకి కార్గో ట్రక్ అనేది ఎంత ఉంటుంది అనేది ఈ డైమెన్షన్స్ అయితే ఇప్పుడు చూడండి. టాటా ఎంట్రా V20 కార్గో ట్రక్ లెంగ్త్ వచ్చేసి 8 feet 8 inches అయితే ఉంటుందండి. విడ్త్ అయితే 5 feet 6 inches అయితే ఉంటుంది. హైట్ అయితే 1 feet అయితే ఉంటుందండి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 175 mm ఉంటుంది. అండ్ ఈ వెహికల్ యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 930 kg నుంచి 1000 kg వరకు అయితే ఈజీగా లాగుతుంది. సో డైమెన్షన్స్ అయితే చూసారు కదా. ఇకపోతే సస్పెన్షన్ గురించి అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి పారాబాలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ వెహికల్లో మనకి ఓన్లీ సిఎన్జి కావాలంటే ఉంటుందండి. 110 లీటర్ల సిఎన్జి ట్యాంక్, అలాగే 5 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్తో వస్తుంది. అదే 80 లీటర్స్ సిఎన్జి ట్యాంకు, 35 లీటర్ల పెట్రోల్ ట్యాంక్తో ఉన్న వేరియంట్ కూడా ఉంటుందన్నమాట. టోటల్ రేంజ్ అయితే 300 నుంచి 800 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. ఇక బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ బ్యాడ్జింగ్లు అయితే చూసారు కదా. ప్రీమియం ఎపీరియన్స్ అయితే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. ఎంట్రా V20 గోల్డ్ పికప్ ట్రక్ అనేది కనెక్టింగ్ ఫీచర్స్ అయితే వస్తుంది. ఫ్రూట్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్, ఫుడ్ గ్రెయిన్ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్, ఎల్పిజి సిలిండర్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ బాటిల్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చండి.
ఇది గైస్ సెంట్రా V20 గోల్డ్ బైఫ్యూల్ పికప్ ట్రక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇకపోతే టాటా ఏస్ ఈవీ దగ్గరికి అయితే వెళ్దాం. సో టాటా ఏస్ ఎలక్ట్రికల్ ట్రక్ అది. సో ఈ ట్రక్ అయితే మనకి చూసారు కదా. సో ఇది లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్, మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. 154 కిలోమీటర్స్ ఫుల్ ఛార్జింగ్ అయితే మనకి రేంజ్ వచ్చినటువంటి ట్రక్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది ఏదో ట్రక్ అంటే ట్రక్లా కాకుండా మన ట్రాన్స్పోర్టేషన్కి ఇదొక ఫ్రెండ్ అని అయితే చెప్పుకోవచ్చు. ₹1 కిలోమీటర్తో రన్ అయ్యేటటువంటి టాటా ఏస్ ఈవీ ట్రక్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఇది. సో ఇదైతే దీంట్లో అయితే మనకి 155 సెక్షన్ టైర్ అయితే దీనికి వచ్చిందండి. 13 ఇంచ్ వీల్ అయితే వచ్చిందనమాట, ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది. దాని తర్వాత టాటా ఏస్ ఈవీ కలర్ అయితే చూసారు కదా, చాలా ప్రీమియం అయితే ఉంది. దాని తర్వాత టాటా ఏస్ ఈవీ పైన బ్యాడ్జింగ్ అయితే ఉంది చూసారు కదా. సో కంప్లీట్ అల్యూమినియం బాడీ అయితే మనకి దీంట్ లోపల అయితే యూజ్ చేయడం జరిగింది. లైట్ వెయిట్ ట్రక్ అయితే మనకు ఉంటుందండి. 6 ఫీట్ ట్రక్ అయితే ఉంటుందన్నమాట. 208 అడుగుల ఘనపరిమాణం కలిగినటువంటి ఆ ట్రక్ అయితే మనకు ఉంటుంది. మోటార్ అలాగే బ్యాటరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూడండి. టాటా ఏస్ ఈవీలో 21.3 kWh లిథియం అయన్ బ్యాటరీ అయితే వస్తుంది. IP67 కేసింగ్ బ్యాటరీ ఇది, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అనమాట. అండ్ 7 years బ్యాటరీ వారంటీ అయితే ఉంటుందండి. ఈ వెహికల్ 130 Nm టార్క్ని 36 PS ఆఫ్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్లో 154 కిలోమీటర్ల రేంజ్ వచ్చే ట్రక్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. బ్రేక్ వేసినప్పుడు డౌన్ హిల్ దిగేటప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ అయితే రెగ్యులర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందండి. ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే 105 minutesలో 10 to 80% బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. అదే రెగ్యులర్ ఛార్జింగ్ అయితే 6 నుంచి 7 గంటలు పడుతుంది బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఓకే, నేను స్టార్ట్ అయ్యే ఈవీ బ్యాటరీ అలాగే మోటార్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసారు కదా. ఇక లోపలికి అయితే చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడైతే చూడండి, దీని లోపల చాలా ప్రీమియం క్యాబిన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీంట్ లోపల అయితే మనకి మోడ్స్ అయితే ఉన్నాయి. డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్, రివర్స్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఇక్కడ చాలా ప్రీమియం అయితే కనిపిస్తూ ఉందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ డ్రైవ్, న్యూట్రల్, రివర్స్కి అయితే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డాష్ ఏదైతే ఉందో డాష్ మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సెంటర్ కన్సోల్ అయితే, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. 5 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడైతే మనకి బ్రేక్ ప్లస్ యాక్సలరేషన్ పెడల్ మాత్రం ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. సో పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇటువంటి ఎక్స్పోలో కంప్లీట్ డీటెయిల్స్ అంటే మనకి కుదరదు, కానీ సో ఎక్స్పో అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో అయితే మనం ఒకటి చేసుకుందాం. ఈ కార్గో బాడీ డైమెన్షన్స్ అయితే ఇప్పుడు చూడండి. అండ్ ఈ వెహికల్ యొక్క కార్గో బాడీ యొక్క లెంగ్త్ వచ్చేసి 7 feet 1 inch అయితే ఉంటుందండి. విడ్త్ అయితే 4 feet 10 inches అయితే ఉంటుంది. హైట్ అయితే 6 feet అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ అల్యూమినియం బాడీతో అయితే వస్తుందన్నమాట. లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి 600 kgs పేలోడ్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm అయితే ఉంటుందండి. అండ్ ఈ వెహికల్ మనం ఈ కామర్స్ బిజినెస్, FMCG బిజినెస్, కొరియర్ అండ్ పార్సిల్ కంపెనీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వైట్ గూడ్స్ క్యారింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనం తాళం అయితే వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం తాళం తీసి లోపల ట్రక్ అయితే ఈ విధంగా ఉంది. అదిరేందిలే బాగుంది. మొత్తం అల్యూమినియం బాడీ అయితే బిల్డ్ చేశారు. అది ఇక్కడ తాళం వేసేయడం అనేది. ఇది టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. దాని తర్వాత టాటా ఏస్ CNGకి వెళ్ళిపోదాం. టాటా ఏస్ CNG 2.1 బైఫ్యూయల్ మినీ పికప్ ట్రక్ అయితే చెప్పుకోవచ్చండి. లార్జర్ లోడ్ బాడీ అయితే వస్తుంది. లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్తో అయితే వస్తుందండి. ఫ్రంట్ సైడ్ పారాబోలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే వస్తాయి. అండ్ టాటా ఏస్ CNG 2.1 అనేది మనకి 694cc బైఫ్యూయల్ RDE లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుందండి. పెట్రోల్ అయితే 30 PS పవర్ని, 55 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. CNGలో అయితే 25 PS పవర్ని, 49 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 640 kgs పేలోడ్తో అయితే వస్తుంది. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఈ వెహికల్కి. అండ్ మెయిన్గా దీంట్లో 2 CNG ట్యాంకులు అయితే ఉంటాయండి. 35 + 35 లీటర్స్ అయితే మొత్తం 70 లీటర్స్ CNG ట్యాంకులు అయితే ఉంటాయి. 5 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ CNG బేస్డ్ బండి అనమాట. పెట్రోల్ ఎందుకనేసి అంటే బండి స్టార్ట్ అవ్వడం కోసం పెట్రోల్ అయితే ఉండాలి కాబట్టి 5 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి 2 years లేదా 72,000 kilometers వారంటీ అయితే ఉంటుంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే 145 సెక్షన్ రేడియల్ 12 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. 12 inch వీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేకులు, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకులు అయితే ఉంటాయి. అండ్ ఈ వెహికల్ మనకి 640 kgల పేలోడ్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క కార్గో ట్రక్ డైమెన్షన్స్ తీసుకుంటే 8 అడుగుల 2 ఇంచుల పొడవు అయితే ఉంటుంది. 4 అడుగుల 10 ఇంచుల వెడల్పు అయితే ఉంటుంది. 1 అడుగు ఎత్తు అయితే ఉంటుందండి.
దాని తర్వాత దీంట్లో కూడా మనకి క్యాబిన్ అయితే చాలా ప్రీమియం అయితే ఉంటుందండి. సో గేర్ నాబ్ ఇక్కడ ఇచ్చినప్పటికి కూడా మనం వాక్ త్రూ క్యాబిన్ లాగా అయితే అటు ఇటు నడుచుకునేలా అయితే ఉంటుందండి ఇది. అండ్ గైస్ మనం సిఎన్జీ కావాలంటే సిఎన్జీకి షిఫ్ట్ చేసుకోవచ్చు, పెట్రోల్ కావాలంటే పెట్రోల్కి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత దీంట్లో కూడా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మొబైల్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టీరింగ్ అయితే చూడండి, ఇది కూడా మనకి పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట ఇది. గైస్ మనమైతే న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లో జరుగుతున్నటువంటి భారత్ మొబిలిటీ ఈవెంట్లో అయితే ఈ వీడియో చేసాం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి టాటా మోటార్స్కి అలాగే మీకు స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీలార్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.